హాయ్ అండి అందరికీ, దిస్ ఈజ్ శిల్ప. వెల్కమ్ టు మై ఛానల్ శిల్పాస్ లైఫ్ లెసన్స్. లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకుందాము. 10 పచ్చిమిర్చి వరకు తీసుకొని అవి వాటర్ ఇంకిపోయేదాకా అయితే అలానే వేపాలి. వాటర్ మొత్తం పోయాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక ఆనియన్ మీడియం సైజ్ అయితే సెట్ అవుతుంది. 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత కలపాలి. కలిపిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అండ్ అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అది మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. 2 to 3 మినిట్స్ వరకు అయితే అలానే మగ్గనిద్దాము. అంతలోపు మనం దూరగా ఉండే 4 లేదా 5 టమాటోస్ తీసుకొని కట్ చేసి పెట్టుకుందాము. అవైతే మగ్గిపోయాయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ అయితే అస్సలకే వేయకూడదండి, ఓన్లీ ఆయిల్లోనే మగ్గించాలి. అలా కలుపుతూ ఉంటే మాడిపోకుండా అడుగు పట్టకుండా ఉండిపోతుంది. టమాటోస్ ఒక 70% మగ్గిన తర్వాత మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి. అది ఒక 2 మినిట్స్ అయితే మనం సిలిండర్ ఆఫ్ చేస్తామన్నప్పుడు కొత్తిమీర అయితే మనం వేసేసుకోవాలి. పూర్తిగా కొత్తిమీర అయితే నేను వేసేసానండి. ఒక టమాటోస్ అయితే మగ్గిపోయాయి. లాస్ట్లో నేను కొత్తిమీర వేసేసి కంప్లీట్ అయితే చేసేసాను. ఒక 5 to 10 సెకండ్స్ వరకు కలుపుకొని పక్కకు పెట్టేసుకోవడమే అండి. అంతలోపు మనం గుప్పెడు పల్లీలు తీసుకొని, కొందరు వేరుశనగలని కూడా అంటారు, పల్లీలు తీసుకొని దూరగా వేయించుకుందామండి. నేనైతే ఇక్కడ గుప్పెడు తీసుకొని వేయించుకుంటున్నాను. అవి వేగిపోయాయండి. ఇప్పుడైతే నేను మిక్సీ జారీలోకి తీసుకుంటున్నాను. నేనైతే ఉప్పు అందాదనే వేస్తానండి, స్పూన్తో ఏమయ్యాను నాకు చేతితోనే తెలిసిపోద్ది. నేను మిక్సీ జారీలోకి అయితే ఫస్ట్ పల్లీలు తీసుకొని పెట్టాను. ఆ తర్వాత ఇవి టమాటోస్ అవన్నీ వేసాను. సేమ్ రోటి పచ్చడి టేస్ట్ అయితే ఉంటుందండి. ఈ చట్నీ మెయిన్గా పొంగనాలు, జొన్న దోశ, పెసరట్టుకు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి.